గురుగారు, రాశి చక్రం మేషంతో ప్రారంభమయ్యి మీనంతో ముగుస్తుంది. ఈ క్రమం ఇలాగే ఉండటానికి కారణం ఏమిటి? ప్రకృతిలో, పర్యావరణంలో, ప్రపంచంలో జరిగే ఏ పనికైనా మూలము, కారణము సూర్యచంద్రులే. సూర్యుని యొక్క తేజస్సే చంద్రుడి మీద ప్రతిబింబించి వెన్నెలగా మనకు అందుబాటులోకి వస్తాయి. అందుకే సూర్యచంద్రులను ఆధారంగా చేసుకొని సూర్యుడు సింహరాశికి అధిపతి, సూర్యునికి పక్కనే చంద్రుడు, చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. ఇలా సింహరాశిని సూర్యుడు, కర్కాటక రాశిని చంద్రుడు ఆక్రమించుకుని ఆధిపత్యాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో సూర్యుడికి దగ్గరగా ఉండేవాడు బుధుడు. కాబట్టి తర్వాత 2 రాశులను మిథునము, కన్యాగా నిర్ణయించి ఆ రెండింటి ఆధిపత్యాన్ని బుధుడికి ఇచ్చారు. ఆ తరువాత సూర్యుడికి దగ్గరగా ఉండేవాడు శుక్రుడు. అందుకే వృషభాన్ని, తులారాశిని శుక్రుడికి ఆధిపత్యంగా ఇచ్చారు. ఆ తర్వాత సూర్యుడికి దగ్గరలో ఉన్నవాడు కుజుడు. అందుకే మేష, వృశ్చిక రాశులను కుజుడికి ఆధిపత్యాన్ని అందించారు. ఆ తరువాత గురుడికి మీన, ధనస్సు రాశులకు అధిపతిగా నిర్ణయించారు. మిగిలినది శని, మకర, కుంభాలను శనికి అధికారిగా నిర్ణయించారు. ఇలా భచక్రంలో మేషం నుంచి మీనం దాకా కనపడేటువంటి 12 రాశుల స్థానాలకు సూర్యుడి నుంచి ఆ గ్రహాలకు ఉన్న దూరాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయించారు. కారణము సూర్యశక్తియే సకల చరాచర సృష్టికి ఆధారం. ఆ సూర్యుడి నుంచి ఉన్నటువంటి దూరం కారణంగా భచక్రంలో వాటి స్థానాలను నిర్ణయించి తద్వారా వాటి ఆధిపత్యాలను తెలియజేస్తూ ఆ గ్రహాలకు ఉన్న తత్వాల కారణంగా ఆ రాశులలో జన్మించిన వారికి ఆ రాశులలోకి సూర్య సంక్రమణ జరిగేటప్పుడు వచ్చే ఫలితాలను వివరిస్తూ గోచారాన్ని, నిజ జాతక చక్రం ద్వారా వచ్చే ఫలితాలను ప్రజలకు వివరిస్తూ ఆనందంగా జీవనాన్ని కొనసాగించడానికి అవసరమైన విధి విధానాలన్నింటినీ నిర్వర్తించమంటూ మార్గోపదేశం చేశారు. ఇలా భచక్రంలో మనకు కనపడేటువంటి మీనం నుంచి మేషం దాకా ఉన్నటువంటి 12 రాశుల యొక్క స్థానాల నిర్ణయానికి కారణము సూర్యుని నుంచి ఆ గ్రహాలకు ఉన్న దూరమే. దీన్ని గమనిస్తూ జ్యోతిష్య శాస్త్రం చెప్పినటువంటి విషయాలలోని ఆంతర్యాన్ని, రహస్యాన్ని తెలుసుకుంటూ, జ్యోతిష్యము అంటే వెలుగు అని అర్థం కనుక ఆ వెలుగునే మన జీవన కాంతులకు ఆధారంగా చేసుకుంటూ ముందుకు నడిచే ప్రయత్నం చేద్దాం.